ప్రెజెంట్ ఉన్న డేస్లో ప్రతి ఇంట్లోనూ కనిపించే ఒక సమస్య, పిల్లలు ఫోన్కి బానిసలు అవ్వడం. మీ పిల్లలు కూడా ఇలా రోజంతా ఫోన్లోనే ఉంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా చూడండి. ఫోన్ లేకపోతే భోజనం చేయట్లేదు, మా వాడు ఫోన్ ఉంటేనే తప్పితే అన్నం తినట్లేదు అనేసి చాలామంది పేరెంట్స్ అంటుంటారు. అసలు వాడికి ఫస్ట్ ఫోన్ ఇచ్చి భోజనం తినిపించడం అనే అలవాటు ఎవరు చేశారు? మనం కాదా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇంట్లో కన్న తల్లే ఉంది, తను పొద్దున్న లేచి వంట అవి చేయడానికి తనకి కొంచెం టైం కావాలి. పిల్లోడు లేచి ఏడుస్తుంటే వాడిని ఊరుకోబెట్టలేక వాడి కోసం మొబైల్ ఇచ్చేస్తాం. మొబైల్ ఇచ్చేసి ఈసారి వాడు సైలెంట్గా వాడి పని వాడు చేసుకుంటుంటే మన పని మనం చేసుకోవచ్చు వంట చేసుకోవడానికి. కానీ ఇంకా మోస్ట్ పిల్లలకి తల్లిదండ్రులు ఫోన్ ఎప్పుడూ ఇస్తున్నారంటే ఈ ఫస్ట్ పాప లేదా బాబు పుట్టిన తర్వాత, వెంటనే సెకండ్ కన్సీవ్ అయ్యి వాళ్ళ సెకండ్ బేబీ కూడా పుట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి ఎవరూ లేక ఆ టైంలో ఈ చిన్న బాబు ఏడుస్తున్నాడనో లేకపోతే ఆ పాప ఏడుస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళని ఊరుకోబెట్టాలని ఈ పెద్దవాడికి ఫోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వాడికి నిండా 3 years లేవు, అయినా కానీ వాడికి ఫోన్ ఇచ్చి వాడిని అయితే ఊరుకోబెట్టాలనేసి తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. వాడికి మన చేతులతో మనమే ఫోన్ ఇచ్చి వాడిని చెడగొట్టి మళ్ళీ మనమే మార్నింగ్ లేస్తే చాలు ఫోన్లోనే ఉంటాం అనేసి పొద్దున్నే వాడి మనసుని మనం బాధపెడుతుంటాం. ఇలా చేయకుండా ఒక్కసారి ఆలోచించండి. మార్నింగ్ అసలు నువ్వేం చేసావు? పిల్లలతో టైం గడుపుతున్నావా? అసలు నువ్వు తల్లి లేదా తండ్రి మీకే చెప్తుంటా, ముందు మీ పిల్లలతో మీరు టైం గడపండి. మీరు కొంచెం ఒక అరగంట మీరు పిల్లలతో టైం ఇచ్చి వాళ్ళతో మీరు స్పెండ్ చేస్తే ఏ పిల్లాడు కూడా ఎక్కువ నాకు అమ్మ వాళ్ళతో ఆడుకోవడమే నచ్చుతుంది, నాకు ఫోన్ కంటే కూడా మా అమ్మ నాన్న చిరునవ్వే నాకు ఇష్టం, వాళ్ళు నవ్వుతూ నాతో ఆడుతూ ఉండటమే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుందన్న ఆలోచనతో చేస్తాడు తప్పితే మీరు వాడితో ఆడుకుంటున్నా కానీ నాకు ఫోనే కావాలనేసి ఏ పిల్లాడు కూడా ఎక్కువగా కూడా తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో దాన్నే ఫాలో అవుతారు. ఇప్పుడు మనం డే అండ్ నైట్ ఫోన్ చూస్తూ, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తండ్రి ఉంటారు, ఆఫీస్కి వెళ్తారు, కష్టపడి వచ్చి మళ్ళీ ఇంటికి రాగానే తనకి కొంచెం రెస్ట్ కావాలనిపిస్తుంది. ఏం చేస్తారు? బెడ్ మీద పడుకొని లేదంటే చైర్లో కూర్చొని అలా రిలాక్స్ అవుతూ ఫోన్ చూస్తుంటారు. డాడీ అలా ఫోన్ చూస్తే పిల్లలు మాత్రం మీరు ఆడుకుంటారా పిల్లలు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కనీసం వారానికి ఒక్కసారన్నా వాళ్ళతో ఒక డే మొత్తం 1 weekలో కనీసం ఒక్కరోజు పిల్లలతో మీరు ఫుల్ డే టైం స్పెండ్ చేయండి. మనం సరదాగా ఈ బీచ్ తీసుకెళ్ళమని, పిక్నిక్లు తీసుకెళ్ళమని, ఎక్కువ బడ్జెట్ లేదంటే పార్క్ తీసుకెళ్ళండి, ఆ చుట్టుపక్కల ఉన్న పార్కులోనే తీసుకెళ్ళండి. అంతా లేదంటే ఇంట్లో వాళ్ళతోటే కూర్చుని ఏదో చిన్న గేమ్స్, తల్లిదండ్రులతో కూర్చుని ఆడుకునే గేమ్స్ బోర్డ్ అని ఉంటాయి కదా, ఏదో ఒకటి గేమ్ ఆడుతూ వాళ్ళని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించండి. లేదు మా దగ్గర అది కూడా టైం లేదంటే వాళ్ళకి డ్రాయింగ్ గానో లేకపోతే పెయింటింగ్ గానో క్లే అనో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళ స్కిల్స్ని కొంచెం పెంచండి. అంతే తప్పితే ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు మెయిన్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇంట్లోనే ఉండి పిల్లల్ని మాత్రం ఆడుకోండి అని చెప్పడం మాత్రం అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఫోన్ చూస్తూ వాళ్ళని ఆడుకోమంటే ఏ పిల్లాడు కూడా ఆడుకోడు. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం, 2-3 ఒక్క 5 minutes చూద్దాం ఫోన్ అనుకుంటాం, కానీ అది 2-3 hours అయిపోతుంది కదా. మనకే పెద్దవాళ్ళు మనకే అలా ఉంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఎలా ఉంటుంది? నిజానికి ఫోన్ చూడడం అన్నది పిల్లల్లో ఉన్న ఒక వ్యసనం కాదండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ, శ్రద్ధ, ఆప్యాయత ఇదంతా లేకపోవడం వల్ల వాళ్ళు ఫోన్ కోరుకుంటున్నారు తప్పితే వాళ్ళు టైంపాస్. ఫస్ట్ అడగండి, వాళ్ళు ఫోన్ అడిగినప్పుడు నువ్వు అసలు ఎందుకు అడుగుతున్నావు ఫోను? టైంపాస్కా లేకపోతే ఏదైనా నేర్చుకోవడానికా లేకపోతే ఏంటి అనేసి అడగండి. ఎక్కువ మంది పిల్లలు ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు జాబ్కి వెళ్ళొస్తుంటారు, వెళ్ళొచ్చి టైర్డ్ అయిపోయి ఉండటంతో వాళ్ళు పిల్లలతో టైం సరిగ్గా ఇవ్వరు. దాంతో పిల్లడు ఇంకా తల్లిదండ్రులు రాగానే వాళ్ళు అలసిపోయి ఉండటంతో ఫోన్ చూస్తుంటాడు. ముందు అడగండి. ఎంత బిజీ పేరెంట్స్ అయినా కానీ పిల్లలతో ఆడుకోవడానికి ఒక్క 1/2 hour అయినా టైం ఉంటుందని అనుకుంటున్నాను. దయచేసి మీ పిల్లలకి మీరు కొంచెం టైం ఇవ్వండి. మీరు ఎప్పుడైతే టైం ఇస్తారో మీ పిల్లలకి కూడా మీ మధ్య బాండ్ కూడా పెరుగుతుంది. ఈ ఇంట్లోనే ఉండి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు కూడా తీసుకెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ, తల్లి మెయిన్ ఇంట్లో ఉంటుంది, తనతో పాటు తన పిల్లల్ని కూడా ఇంట్లోనే ఉంచేసుకుని మీరు ఇప్పటివరకు బయటకు ఎప్పుడే వెళ్ళలేదు కాబట్టి నా కొడుకుని కూడా నాతో పాటు ఉంచుకుంటాను అనేసి తల్లి ఫోన్ చూస్తూ పిల్లలకి టీవీ పెట్టేసి ఇక ఇద్దరు ఎవరి దారిలో వారు ఉంటారు. దాని ద్వారా పిల్లల్లో ఇప్పుడు చాలామంది 10 మందిలో 8 మందికి పైగా ఆటిజం అనే లక్షణాలు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటి? పిల్లల్ని ఇంట్లోనే అలా బంధించేసి బయటగాలు కూడా తీసుకోకుండా ఇంట్లోనే ఉంటూ అలా ఉండడం అసలు రాంగ్. అది పిల్లలతో టైం తీసుకోండి. ఒకవేళ మీరు ఇంట్లోనే ఉన్నా కానీ దయచేసి ఫోన్ దూరంగా ఉంచి మీరు మీ పిల్లలతో ఆడుకోండి. ఏదైనా లేదంటే వాళ్ళతో మీకు ఏ గేమ్ ఆడలేను అంటారో కథలు చెప్పండి, కథలు చెప్పగలరు కదా, లేదంటే జోలపాటలు పాడండి. ఏదో ఒకటి వాళ్ళతో ఇలా తల్లిదండ్రులు ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వాళ్ళు మా పేరెంట్స్ మాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారన్న ఆలోచన వచ్చి వాళ్ళు కూడా మీ మీద బాండింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే వాళ్ళకి టైం స్పెండ్ చేస్తారో
ఆటోమేటిక్గా మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువయ్యి ఇంకా మీ పిల్లలు ఎదిగిన తర్వాత బయట ప్రేమ కూడా కోరుకోరు. ఎందుకంటే ఇంట్లోనే పేరెంట్స్ అంత ప్రేమ చూపిస్తుంటే ఇంకా వాళ్ళకి బయట ఈ ఎక్స్ట్రా ఇవన్నీ చూడాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. తల్లిదండ్రులు కనీసం ఇప్పటికైనా లేచి నిలబడండి. పిల్లల భవిష్యత్తు కోసం ఒక గంటన్న కేటాయించుకు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి దయచేసి. ఇంకా పేరెంట్స్ చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే పిల్లలు బయటకు ఆడుకుంటూ వస్తారు, వచ్చి అమ్మ ఎలా జరిగింది అలా జరిగిందని వాళ్ళు చెప్తూ ఉంటే సరేనా ఆడుకో, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అనేసి ఆ మాటలు చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు మనతో కాకపోతే తల్లిదండ్రులు మనతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటారు? ప్రతి విషయం కూడా వాళ్ళు మనకు షేర్ చేసుకోవాలనే చూస్తారు. కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు దయచేసి వినండి, తర్వాత చూద్దాం, తర్వాత చెప్పు, ఇలాంటి డైలాగ్స్ వద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మీరే తల్లిదండ్రులుగా మీరే వినకపోతే ఇంకెవరు వింటారు చెప్పండి.